నమస్తే, నేను మీ వాస్త లక్ష్మణ. మొన్న కొండలక్ష్మి బాబూజీ గారి వర్ధంతి రోజు ఒక వీడియో పెట్టారా. బాపూజీ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయంలో పద్మశాలిలు కావచ్చు, కొండలక్ష్మి బాపూజీ గారి అభిమానులు కావచ్చు, ఎవరు కూడా ఏ ప్రభుత్వానికి కూడా, గత ప్రభుత్వానికి కావచ్చు, ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఏ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పే అవసరం లేదు. అసలు విషయం ఏందో నేను చెప్తా అని చెప్పి ఆ వీడియోలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ముందుకు వచ్చిన మిట్టారా, ఆ వీడియో కూడా దీనికంటే ముందు అదే ఉంటుంది మిట్టారా. ఆ రోజు తర్వాత ఇప్పుడే మీ ముందుకు వచ్చిన. కాబట్టి పద్మశాలి కుల బాంధవులు, మరి ముఖ్యంగా పద్మశాలి సమాజంపై ఏ విధంగా వివక్ష జరుగుతున్నది, ఏ విధంగా కుట్ర జరుగుతున్నది, పద్మశాలిని రాజకీయ బానిసలు చేసుకునేందుకు ఈ అగ్రవర్ణ పాలకులు ఎలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది పద్మశాలి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎంతసేపు వాడికి జిందాబాద్ కొట్టడం, వీడికి జిందాబాద్ కొట్టడం కాదు, అసలు పద్మశాలి సమాజం జరుగుతున్న అన్యాయం ఏందో పద్మశాలి సమాజం తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవుడు ఈ వీడియో ఖచ్చితంగా వినండి. ఒక నిమిషం ఎక్కువైనా సరే వినండి. మేము చెప్పేది తప్పైతే మీ అభిప్రాయం తెలియజేయండి. మేము చెప్పేది వాస్తవం అనుకుంటే నిజమైన పద్మశాలి బిడ్డగా ఆలోచించి ఈ వీడియోను మరో పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి. పద్మశాలి సమాజంపై జరుగుతున్న వివక్ష, కుట్ర తెలిసినప్పుడు పద్మశాలి సమాజం ఏ విధంగా ముందుకెళ్లాలో పద్మశాలి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పద్మశాలి సమాజం పైనే కాదు, కొండలక్ష్మి బాపూజీ గారి పైన కూడా అతిపెద్ద కుట్ర జరిగింది. అది కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా. ఇది పద్మశాలి సమాజం గ్రహించాలి విషయం. కొండలక్ష్మి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం. ఒక తెలంగాణ ఉద్యమానికే కాదు, అటు క్విట్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, నాల్ముల్కి ఉద్యమంలో కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆయన పాత్ర కీలకమైనది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన నాయకుడు కొండలక్ష్మి బాపూజీ గారు. తెలంగాణ కోసం మొట్టమొదటిసారి పదవిని త్యాగం చేసిన మహనీయుడు ఎవరంటే కొండలక్ష్మి బాపూజీ గారే. ఆఖరికి మలి తెలంగాణ ఉద్యమానికి తన నివాసాన్ని ఉద్యమానికి అందించిన స్ఫూర్తి ప్రదాత కొండలక్ష్మి బాపూజీ గారు. మరి అలాంటి మహానుభావునిపై కుట్రలు చేయడం అంటే తెలంగాణపై కుట్ర చేసినట్టే, మరొక విధంగా పద్మశాలి సమాజంపై కుట్ర చేసినట్టే రాజకీయాలు. అవునా కదా మిట్లారా? కొండలక్ష్మి బాపూజీ గారు చనిపోయిన తర్వాత పొద్దున్న లేవగానే జై తెలంగాణ, జై తెలంగాణను జై కొట్టే ఉద్యమ నాయకుడు బాపూజీ గారి పార్థివ దేహాన్ని చూడడానికి కాదు కదా, కనీసం నివాళులు కూడా అర్పించలేదు. అప్పుడు మొదలైంది కుట్ర. ఆలనందర గారి విషయం తెలుసు అందరికీ. బాపూజీ గారి విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ విషయంకి వెళ్ళే ముందు ఒక విషయం ఏ మాట కామాట చెప్పుకోవాలి. మలి తెలంగాణ ఉద్యమానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించిండ్రు. దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సమయంలో ఆయన వాక్చాతుర్యము, ఆయన దూకుడు యావత్ తెలంగాణను ఏకం చేసినాయి. ఆ విషయంలో ఆయన నాయకత్వాన్ని మనం కూడా ఒప్పుకోవాల్సిందే. అట్లా అని చెప్పి కేసీఆర్ ఒకరి త్యాగ ఫలితం తెలంగాణ కాదు, యావత్ తెలంగాణ ప్రజల ఏకమైతేనే, అమరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ ఏమనుకుంటాడంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విద్య ఫలితాన్ని నేనే అందుకోవాలి, తెలంగాణ ఉద్యమ కిరీటాన్ని నేనే దొరుకుకోవాలి అనుకున్నాడు కేసీఆర్. అయితే ఇక్కడ కేసీఆర్కు నచ్చని విషయం కొండలక్ష్మి బాపూజీ గారి విషయంలో ఏంటి అనంటే, ఇక్కడ కొండలక్ష్మి బాపూజీ గారు చేసిన గొప్పతనం ఏంటంటే, ఒక ఉద్యమ నాయకుడిగానే కాకుండా ఒక పద్మశాలి బిడ్డగా, పద్మశాలి సంఘ సంస్కర్త. ఇలా నారాయణగూడ పద్మశాలి భవన్ నిర్మాణం జరిగింది ఆయన సారథ్యంలోనే. పద్మశాలి సంఘం స్థాపించబడింది కూడా ఆయన సారథ్యంలోనే. కాబట్టి
ఆయన చనిపోయిన తర్వాత పద్మశాలి సమాజం కొండలక్ష్మి బాపూజీ గారిని ఓన్ చేసుకున్నది. అది కేసీఆర్కు నచ్చలేదు. చాలామంది ఉద్యమకారులు చనిపోయినప్పటికీ ఆయా సామాజిక వర్గాలు వాళ్ళని ఓన్ చేసుకోలేకపోయినాయి. కానీ పద్మశాలి సమాజం కొండలక్ష్మి బాపూజీని మోయడం మొదలుపెట్టినాయి. ఇక పద్మశాలి భవన్ అంటారా, అది ఎప్పటికీ పద్మశాలి భవన్ అంతవరకు కొండలక్ష్మి బాపూజీ గారి స్ఫూర్తి ఉండాల్సిందే. అయితే కేసీఆర్ ఏమనుకుంటే ఒక పద్మశాలి భవన్ వరకే పరిమితమవుతాడు కొండలక్ష్మి బాపూజీ అనుకున్నాడు. కానీ అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టిండు. ఇట్లా పద్మశాలి కుల బాంధవులారా వినండి ఖచ్చితంగా. నేను ఇక్కడ కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఒక వాస్తవాన్ని చెప్తున్నాను నేను. అక్కడక్కడ విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టిండు. ఇంకొక విషయం గమనించారు మిట్లారా, కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహాలు ఎక్కడ కూడా చౌరస్తాలో లేవు. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, ఆ సమయంలో ఎక్కడ చౌరస్తాలు లేవు, రోడ్డు పక్కనే ఉన్నాయి. ఎక్కడ కూడా రోడ్డు పక్కనే ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం మనము. అయితే మన కేసీఆర్ ఎందుకు బాపూజీ గారి పేరును ముందుకు రాకుండా చేసిందంటే, ఏ సామాజిక వర్గమైనా, అదే సామాజిక వర్గం కావచ్చు, ఒక ఉద్యమ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని పోతున్నప్పుడు ఆ సామాజిక వర్గంలో చైతన్యం వస్తుంది. చైతన్యం రావద్దంటే ఏం చేయాలి? బాపూజీ గారి పేరు తెలంగాణ చరిత్ర నుంచి కనుమరుగేయాలి. అంటే సాధ్యం కాదు, కానీ ఆ విధంగా కుట్ర కేసీఆర్ది. అది కేసీఆర్ కుట్ర. అప్పుడు నేను చాలా వరకు గమనించిన మిత్రులారా, వాస్తవం చెప్తున్నా. నేను చాలా ప్రాంతాల్లో విగ్రహం పెట్టిన ఒక అడిగి నేను చాలామందికి ఫోన్ చేసిన. నేను ఏందన్నా చౌరస్తాలో అక్కడ రోడ్డు ఖాళీ ఉంది కదా అంటే, అన్న పర్మిషన్ ఇస్తలేరు అంటే చూసిలా. ఎక్కడ కేసీఆర్ మారుమూల ప్రాంతంలో కొండలక్ష్మి బాపూజీ విగ్రహం పెట్టినా సరే రోడ్డు మీద పెట్టింది ఇవ్వకుండా వేసేయండు. ఇది వాస్తవం మిట్లారా. అప్పుడు మాకు ఒకటి వచ్చేసింది. ఇక అంటే నాకంటే ముందుగా, అంటే ఇప్పుడు పద్మశాలి భవన్లో బాపూజీ గారి స్ఫూర్తి ఉంటుంది. చాలామంది పద్మశాలి నాయకులకు కూడా కొండలక్ష్మి బాపూజీ స్ఫూర్తిగా పోవాలని చాలామందికి ఉంటుంది. ఇంకా బహాటంగా ఎవరు బ్రహాటంగా ప్రకటించలేదు. నాకు తెలిసి మన మిత్రుడు దాస్ సురేష్ అనుకుంటా, నేను దాస్ సురేష్ బహాటంగా ప్రకటించేసిండు కొండలక్ష్మి బాపూజీ ఉద్యమం వారసుందని. దాని తర్వాత నేను కారాఖండిగా బహిరంగంగా చెప్పేసినాం కొండలక్ష్మి బాపూజీ ఉద్యమ వారసులమని. ఎందుకంటే ఇక రగిల్చాల్సిందే. అంటే బాపూజీ గారి విగ్రహాన్ని చౌరస్లో పెట్టని ఒకటి చేస్తున్నారు కాబట్టి మనం చౌరస్లో పెట్టి చూపించాలి. అదే సమయంలో సిరిసిల్ల సమస్య మన దగ్గరకు వచ్చింది. మిట్లారా పద్మశాలి కుల బాంధవులు వినాలే, సిరిసిల్ల సమస్య మన దగ్గరకు వచ్చింది. సిరిసిల్లలో ఎన్నికల సమయంలో ఇదే కేటీఆర్ ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత బాపూజీ విగ్రహాన్ని చౌరస్తా కాడ పెడతాం అని ఆయన చెప్పంగానే పాపం మనోళ్ళు విగ్రహం చేపించిండ్రు. కానీ విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడలేదు కేటీఆర్. రోడ్డు పక్కన పెట్టుకుంటామని పోతే పోలీసుతో కొట్టిపించిండు కేటీఆర్. సిరిసిల్ల పద్మశాలిలారా, ఇది వాస్తవం అవునా కాదా చెప్పండి మీరు. రోడ్డు పక్కన ఇవ్వండి, మా సంఘంలో పెట్టుకుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. రోడ్డు పక్కన పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులతోని కొట్టిపించి తరిమిచ్చిండు. ఇదే నీ అంత కేటీఆర్. అప్పుడు మనం ఏంట్రైనం, మనం వాస్తవం చెప్తున్నా. అసలు బాపూజీ గారి జయంతిని ఎందుకు ప్రకటించిందో అది తెలవాలంటే మొత్తం మాట్లాడుకోవాలి. మనం ఎంటర్ అయిన తర్వాత థర్డ్ ఓపీడీగా మీకు అందరికి తెలిసే ఉంటుంది, అవుట్ రైట్లోనే ఫైట్ చేసినాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పద్మశాలి యువత కూడా, పద్మశాలి నాయకులు కూడా మనం పెట్టుకుందాం అనేటువంటి తెగింపుతో కొద్దిమంది వచ్చేసిండు. కొద్దిమంది రాని వాళ్ళకు వాళ్ళ లోపల లేక కాదు, కేటీఆర్కు భయపడి
అప్పుడు మేము హోరాహోరుగా ఫైట్ చేస్తున్నప్పుడు వాసా లక్ష్మణ కొనలక్ష్మి బాబుజీ విగ్రహం విషయంలో సిరిసిల్లకు పోతే చచ్చిపోతావని హెచ్చరికలు వచ్చినాయి. అప్పుడు మనం ఏం చేసినాం, నువ్వేం పీక్తావో పీక్కో అని చెప్పి సిరిసిల్లనే మకాం వేసినాం. మకాం వేయాలి, లేదంటే పొద్దున సిరిసిల్ల దిగాలి, రాత్రి హైదరాబాద్కి దిగిపోవాలి. మన టార్గెట్ ఏంటిది అన్ని చోట్ల బాపూజీ విగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నడు సెంటర్లో పెట్టాలి మన టార్గెట్. చూపిద్దాం ఇక మన దమ్మేందో. అయితే కేటీఆర్ అడుగుతారా లేకుంటే పద్మశాలి బిడ్డ అడిగిపోతారా అని గట్టిగా వేసి పద్మశాలి సమాజాన్ని ప్రభావితం చేసి మొదలుపెట్టిన తర్వాత కూడా కేటీఆర్ ససమీర్ అనే విధంగానే ప్రయత్నం చేసిండు. కేటీఆర్ నువ్వు పెడతావా లేకుంటే బాపూజీ జయంతికి మేమే వెళ్ళి ఆ విగ్రహాన్ని పెడతాం, నువ్వెందో నీ సంగతి తీద్దామని చెప్పి చివరిగా హెచ్చరిక చేసి ఒక వాయిస్ సిరిసిల్ల వాయిస్ చేసి వచ్చేసినాం. అప్పటిదాకా అటు రోడ్డు పక్కన డివైడర్ పైన విగ్రహం పెట్టుకుంటాటే కూడా ససమీరాని పోలీసులను కొట్టించిన కేటీఆర్, తరింపించిన కేటీఆర్ పద్మశాలి దమ్ము చూపిస్తే ఇప్పుడున్న విగ్రహం ఉంది కదా అక్కడ పెట్టుకోవడానికి తను ఒప్పుకున్నాడు. అంటే కొట్లాడితే గిట్టు ఉంటుంది, ఒప్పుకున్నాడు. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో కూడా నేను చెప్తాను. ఇక ఒప్పుకున్నాడు. అయితే అదే సమయంలో మనకు తెలిసింది ఏంటంటే జలదృశ్యంలో కూడా కొల్లక్ష్మి బాబుజీ విగ్రహం పెట్టారని మన సోదరుడు దాస్ సురేష్ అనుకుంటున్నాను నేను. దాస్ సురేష్ మరి కొంతమంది పద్మశాలి భవన్ ఒత్తిడి కూడా ఉండవచ్చు, జలదృశ్యంలో బాపూజీ గారి విగ్రహం పెట్టారని అక్కడ ఒత్తిడి రావడము, ఇక్కడ ఒత్తిడి చేయడము అనేది పద్మశాలి సమాజంలో గత ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైపోయింది. కేటీఆర్కు స్పష్టంగా అర్థమైంది, నేను సిరిసిల్లలో గెలువా. ఇదే విధంగా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలి? బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటించి చీకొట్టిన పద్మశాలిలతోని జిందాబాద్లు కొట్టించుకోవాలి. ఇది అగ్రవర్ణ పాలకుల కుట్ర. మనకు తెలియకుండా కేసీఆర్ జిందాబాదు, నువ్వు దేవుడివి, బాపూజీ జయంతి లొట్టపీసి ప్రకటించింటాడు. ఎంత కొట్లాడితే ప్రకటించింది అది. గత్యంతరం లేని పరిస్థితిలో కొనలక్ష్మి బాపూజీ గారి జయంతి ప్రకటించకపోతే సిరిసిల్లలో నేను ఓడిపోతానికి కేటీఆర్కు సంకేతం వెళ్ళిపోయింది. విగ్రహం పెట్టకపోతే నేను ఓడిపోతానే సంకేతం కేటీఆర్కు వెళ్ళిపోయింది. అప్పుడు జయంతిని ప్రకటించిండు. అంతేగాని కొనలక్ష్మి ఎందుకంటే కేసీఆర్కు ఒకటి ఉంది, తెలంగాణ ఉద్యమ క్రీడాన్ని నేనే దొరుకుకోవాలి. కానీ దాని హరుడుకు కేసీఆర్ కాదు, అసలైన హరుడు కొనలక్ష్మి బాబూజీ గారు, జయశంకర్ గారు. ఇంతలో మహానుభావులు ఉన్నారు. మొట్టమొదటి వరుసలో కొనలక్ష్మి బాబూజీ గారు ఉంటారు. కొండలక్ష్మి బాబూజీ ఉద్యమ క్రీడం, మన తెలంగాణ ఉద్యమ క్రీడం కొనలక్ష్మి బాబూజీ గారు. దాని మేము చెప్పాలనుకున్నాం. అది కేటీఆర్కు నచ్చలేదు. ఎందుకంటే మా అయ్యనే తెలంగాణ తెచ్చేయండు అనేటువంటి పోకడ వచ్చేసింది కేటీఆర్కు. ఆ ఒత్తిడి మేరకు విగ్రహాలు అక్కడ ఏర్పడ్డాయి. మేము కూడా భూమి పూజ చేసినాము వెళ్ళి. ఆ ఒత్తిడి మేరకు అదేవిధంగా అదే పార్టీలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేసిళ్ళు, వీళ్ళు మొండి నా కొడుకుడు, కొందరు పద్మశాలి తిరిగేది వెనక చేసేటోళ్ళు కాదు, అవుట్ రైట్లు వచ్చేవాళ్ళు. ఒప్పుకో కేటీఆర్ అంటే కొనలక్ష్మి బాబూజీ విగ్రహానికి ఏర్పాటు ఒప్పుకున్నాడు. 4 ఏళ్ళుగా గోస పోసుకున్నాడు. ఇక నేను సిరిసిల్లలో గెలవాలంటే విగ్రహంకు ఒప్పుకోవాలి, బాపూజీ గారి జయంతిని అధికారికంగా ప్రకటిస్తే నేను దేవుణ్ణి అయిపోతా అనుకున్నాడు. ఇది జరుగుతున్న కుట్ర. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ రెడ్డి కుట్ర చెప్తాయి. ఈ రెడ్డి గెలిచిన తర్వాత కేటీఆర్ మీద కోపంతో సిరిసిల్ల నేత పరిశ్రమను కుప్పగూల్చిండు. దాదాపు ఒక 15-20 మంది నేత కార్మికులు ఉపాధి కరువు ఆత్మహత్య చేసుకుంటే పొట్టు తిరుగుతున్నారు పద్మశాలీలు. రిటర్న్గా ఏం చేసిండు రేవంత్ రెడ్డి? హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్కు కొనలక్ష్మి బాబూజీ గారి పేరు పెట్టిండ్రు, మళ్ళీ జిందాబాద్ కొట్టించుకోవాలని. ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్కు బాబూజీ పేరు పెట్టకుండా రాహుల్ గాంధీ పేరు పెడతావా? పెడితే మేము ఊరుకుంటామా? చింపి చింతపరిగేమో.
ఇది పద్మశాలి సోదరులారా. ఎందుకంటే కేసీఆర్ లక్ష్యం ఏంటంటే, అసలు కేసీఆర్, నేను చెప్తున్నాండి, కేసీఆర్ పద్మశాలి సమాజాన్ని రాజకీయ బానిసలు చేసుకునేందుకు ఏ విధంగా కుట్ర చేసినా కూడా నేను చెప్తాను. మీరు ఫాలో అవుతుండండి. కేసీఆర్కి ఏంటంటే బాబూజీని స్ఫూర్తిగా తీసుకుంటూ వెళ్తే పద్మశాలి సమాజం పుల్లవుతారు. బాపూజీ గారి ఉనికిని దెబ్బతీసేందుకు సవలక్ష ప్రయత్నం చేసిందండి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, పద్మశాలి సోదరులారా, బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంగా ఎదుగుదామా? ఎవడో లొట్టపీస్ గాడు బాపూజీ జయంతిని ప్రకటించిందని చెప్పి రాజకీయ బాధ్యతగా వాళ్ళకి విని జిందాబాద్ కొడదామా? బాపూజీ గారు అంటే తెలంగాణనే చెప్పు. తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. మీకు తెలుసుకోవాలి. తెలియకుండా కేసీఆర్ జయంతిని ప్రకటించిండు, రేవంత్ రెడ్డి ప్రకటించిండు. వాడు లొట్టపీస్ కాడు, వీడు లొట్టపీస్. ఎస్, బాపూజీ గారి ముందు ఈ లొట్టపీస్ కాదు, ఆయన కాలు గుర్తు సమానం కాదు. బాపూజీ గారు ఆయన పేరుతోనే మనం ఎదగాలి, అంతేగాని ఆయన పేరు వాడుకొని మనం ఆనకానక ఇక్కడ కూర్చుంటే బాపూజీ గారికి తలవొప్పులు తెచ్చినట్టు కాదు మనము. కాబట్టి నిజమైన పద్మశాలి బిడ్డలారా, బాపూజీ స్ఫూర్తిగా పోదామనుకునే వాళ్ళు, వాడు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కొట్లాడదాం. ఇలా పద్మశాలి సమాజానికి ఏమున్నదా? ఎంతసేపు బాపూజీని పేరును మనకు చూపిస్తున్నారు, మనల్ని రాజకీయ బానిసని చేసుకున్నారు. రాజకీయ వాట, వాళ్ళకు ప్రేమ ఉంటే రాజకీయ వాట ఎంత ఇచ్చిందా? ఆర్థిక వాట ఏంటి? ఉపాధిలో వాట ఏంటి? ఏమన్నాయా? బాపూజీ జయంతి నాడు ప్రతి పద్మశాలి బిడ్డ ప్రకటించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శాసించి శక్తివంతులమవుదాం, అప్పుడే కొండలక్ష్మి బాపూజీ ఉద్యమ వారసులమని ప్రకటించుకోండి. తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మనం కైవసం చేసుకోవచ్చు. అది పద్మశాలి బిడ్డల పౌరుషం అంటే, అది కొండలక్ష్మి బాపూజీ గారి ఉద్యమ వారసత్వం అంటే. ఎస్, జయ పద్మశాలి. ముందు ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కటి చెప్తా. ఇంకొకటి విషయం ఎట్లారా అంటే, మీకు నేను చెప్పడం, ఈ విషయం చెప్తే మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తప్పదు. ఇక్కడ 4-5 ఏళ్ళ పోరాటం, ఎన్నో కుట్రలు తట్టుకొని వచ్చినాం ఇక్కడ దాకా, ఒక పద్మశాలి బిడ్డగా ఎందరో సపోర్ట్ చేస్తేనే. కాబట్టి పద్మశాలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మాకు వేరే ఆప్షన్ లేదు మీరు తప్ప. ఈ పద్మశాలి జిఎస్టీ ఛానల్ అనేది చాలా పెద్దగా నిర్మాణం చేసే సంకల్పంతో, ప్రతి పద్మశాలి బిడ్డకి వెళ్ళే విధంగా దీన్ని నిర్మాణం చేయాలని సంకల్పంతో ఉన్నాం. మనమేందో చూపించాలి, మన దమ్మేందో చూపించాలి. మనం బానిసలం కాదు, మాకు శక్తి ఉందని చూపించాలి. అదే మా లక్ష్యం. అందుకోసం ప్రతి పద్మశాలి కుల బాంధవునికి ఏంటంటే, 4-5 ఏళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ పద్మశాలి జిఎస్టీ ఛానల్ కోసం ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా, ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు మిత్రులారా. మీరు ఇచ్చిన డబ్బులతోనే పోవడం, వెనుకడుగా వేయలేము. కూడా ప్రతి పద్మశాలి కుల బాంధవుడు కూడా ఇక్కడ 76 75 833 192 దీనికి జీపే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. ఎవరు తోచిన విధంగా వారు సహకారం అందించండి. ఈ వీడియో మాత్రం నేను పద్మశాలి బిడ్డను, కొండలక్ష్మి బాబూజీ ఉద్యమ వారసత్వం నా లోపల ఉందనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ షేర్ చేస్తుండండి. ఒకవేళ మేము చెప్పిన తప్పైతే మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రారా. ప్రతి పద్మశాలి మిత్రులు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ నుంచి మర్చిపోకండి మిత్రులారా. మన జనాభా ఎంత ఉంది, ఆ జనాభా సంఖ్య ఇక్కడ కనిపించాలి. అది మన పద్మశాలి ఐక్యతకు సంకేతం. జయ పద్మశాలి. అక్కడ కొండలక్ష్మి బాబూజీ విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత